హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ అదానీ గ్రూప్ కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందం మీద ఎంత గాయి అవుతుందో చూస్తూనే ఉన్నాం కదా అమెరికాలో ఎక్కడో ఈస్టర్న్ కోర్టులో ఒక కేసు ఫైల్ అయ్యి దానికి సంబంధించి ఇండిమికేట్ అనే ఒక వారెంట్ జారీ అయితే దాన్నే అరెస్ట్ వారెంట్గా చూపిస్తూ మన పచ్చపత్రికలు ఎట్లా పండుగ చేసుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం కదా ఆ శివతాండవాన్ని ఆపడానికి వీలు కావట్లే అదానిని అరెస్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాల్సిందే అవసరమైతే ఆయనను 17A కింద గవర్నర్ అనుమతి కోరి అరెస్ట్ చేసేదానికి ఇక సిద్ధమైపోతున్నాడు రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ మనం నమ్మాలి. ఈరోజు పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినాయి. సభా సమావేశాలు ఎట్లా జరుగుతాయి, ఏ ఎజెండాతో ముందుకెళ్తాయి అన్నది పక్కన పెడితే అదానికి సంబంధించి ఆయన పెట్టుబడులు, ఆయన కొల్లగొట్టిన దేశ సంపద మీద ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున కారాలు మిరియాలు నూరేందుకు పార్లమెంట్ మొత్తం రెడీ అయిపోతూ ఉంది. సెకి అన్నది లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఎంత దారుణమైన ట్రోలింగ్స్ జరిగేవో, దారుణమైన కథనాలు వచ్చాయో ఊహిస్తేనే భయంకరంగా ఉందన్నమాట. వాస్తవానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందం ఇది. దానికి అంటే ఆ సెకీతో అదాని మా దగ్గర ఇన్ని యూనిట్ల, ఇన్ని మెగావాట్ల పవర్ ఉంది, ఇన్ని గిగావాట్ల పవర్ ఉంది, దాన్ని అమ్మిపెట్టండి అని చెప్తే జరిగిన డీల్ ఇది. ఇంకా దీనిలో అజూరీ కంపెనీ ఇంటర్నేషనల్ కోర్టుకు ఆ ఆధారాలతో సహా అన్ని సమర్పించి అది తప్పుకున్నదంట. ఇక అదాని కంపెనీ మీద చర్యలు తీసుకోబోతుందంట దేశం, మన మోడీ సర్కారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని చెప్పి వీళ్ళు ఊహలు బ్రహ్మల్లో విహరిస్తూ ఉన్నారు అనమాట. ఆంధ్రజ్యోతుడు ఎట్లా రాసిండు చూడండి. చంద్రబాబు చేతికి జగన్ జుత్తు. అదానీ కంపెనీ నుంచి జగన్ రెడ్డికి 1750 కోట్ల ముడుపులు ముట్టాయని రుజువవుతుందో లేదో తెలియదు కానీ మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ట్రాన్స్మిషన్ నష్టాల రూపంలో 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడానికి పీపీఏ కుదుర్చుకున్న పాపానికి జగన్ రెడ్డి విచారణ ఎదుర్కోక తప్పదు. ఇంకా జీవితాంతం జైల్లోనే ఉంటాడని రాయకపోయినావా? నీ కళానికి ఒక అద్వాదు ఏమైనా ఉంటుందా? తనకు ఏ పాపం తెలియదని జగన్ రెడ్డి బుకాయించే అవకాశం లేకుండా అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ వ్యవహారంలో ఆధారాలు సేకరించాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరెవరికి ఏ రూపంలో లంచాలు ఇచ్చింది, అజూర్ కంపెనీ పూసగుచ్చినట్టు అమెరికా ఏజెన్సీలకు వివరించినందుకు అదానీ గ్రూప్ ఇందులో నుంచి బయటపడలేకపోవచ్చు. ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడే విధంగా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం కూడా పాపం చేసినట్టే అవుతుంది. ఇక ఇంకొక స్టోరీ ఏంటంటే జగన్ పై పీసీ యాక్ట్ అమెరికా కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అదాని 1750 కోట్లు లంచం ఇచ్చారని ఛార్జ్షీట్. న్యాయ సలహాల కోరిన కూటమి ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరాలన్న యోచన. సౌర విద్యుత్ ప్రాజెక్టు ముడుపులే కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడి కోర్టులో అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో గౌతమ్ అదానీ తదితరులపై కేసు నమోదు చేశారు. 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి 1750 కోట్లు లంచం ఇచ్చారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఛార్జ్షీట్లో నిర్దిష్టంగా ప్రస్తావించారు. దీని ఆధారంగానే జగన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ఇక గవర్నర్ అనుమతి కోరి ఆయనను అరెస్ట్ చేసేందుకు మొత్తం రెడీ చేస్తూ ఉన్నారట. ఒక్కరోజు ఒప్పుకే పడితే పార్లమెంట్లో నిజానిజాలు ఏంటన్నది వెలుగులోకి వస్తాయి. అప్పుడు వీళ్ళ తాట తీసే అవకాశం వస్తుంది అనమాట. ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, 2019 నుంచి 24 మధ్య మొత్తం 7 రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ కంపెనీతో అంటే సెకీతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి ఆయా ముఖ్యమంత్రుల గురించి ఎందుకు ఇట్లాంటి రాతలు రాయట్లేదు అక్కడ పత్రికలు? అంటే అక్కడ పచ్చపత్రికలు ఉండవు కదా. ఇవన్నీ పక్కన పెడదాం. జమ్మూ కాశ్మీర్లో ప్రెసిడెంట్ రూల్ ఉంది. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ రూలు నడిచింది మొన్నటిదాకా, అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా. ఇప్పటికి కూడా ప్రభుత్వం కొలువైనా అక్కడ రాష్ట్రపతి పాలననే ఉంటుంది. అది వేరే విషయం. మరి ఈ లెక్కన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆ రాష్ట్రానికి ఇన్ని రోజులు బాధ్యత వహించిన లెఫ్టినెంట్ గవర్నర్ కూడా నోటీసులు ఇచ్చి ఇట్లా ప్రాసిక్యూట్ చేస్తారా? అంటే ఇవన్నీ బేస్లెస్, లాజిక్లెస్, ఎవడడుగుతాడులే అని వీళ్ళ మదం అనమాట. పైగా బాబు గారి హయాంలో ₹6.99 కొనుక్కున్న కరెంటును కేవలం ₹2.49 అంటే ఆనాన్ యావరేజ్, ఇంకా అంతకంటే తక్కువకే ఒప్పందాలు జరిగినాయి. అవన్నీ రిజల్ట్స్ బయట ఉన్నాయిలే కానీ అంత పెద్ద మొత్తంలో దోచిపెట్టే కుట్ర చేసిన బాబు గారేమో పత్తి గింజ. ఆయన పతివ్రత రాజకీయం అన్నట్టు. ఆయన
ఇంత తక్కువకు ఎంఓఏ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి సర్కారేమో అవినీతి ప్రభుత్వం. అసలు ఏమన్నా బ్రెయిన్ ఉందా? ఈ వార్తలను చూసి ఇక తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంట అవుతాడంట కదా, విచారణకు పోతాడంట కదా, మళ్ళీ గతంలో అప్పట్లో సిబిఐ కేసులు వేసి 16 నెలల పాటు జైల్లో పెట్టారు కదా, ఈసారి శాశ్వతంగా జైలు నుంచి బయటకు రాకుండా కుట్రలు చేస్తున్నారంట కదా అని డిస్కషన్. తాడు బొంగరం లేని కేసు ఇది, సింపుల్గా చెప్పాలంటే. దాని గురించి ఇంకొక స్టోరీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.